రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12-16 వచనాల నుంచి దేవుడు మనతో మాట్లాడుతుండగా, వినుబుద్ధి ఆత్మ మన మీదకి దేవుడు సమృద్ధిగా విడుదల చేయునుగాక. ఆమేన్. ఉపదేశిస్తున్న వారి వైపు చూడకుండా ఎవరైనా వింటే గనక అంతటా నా చేతిలో ఉగ్రత పాత్ర ఉంటుంది. ఆ పాత్ర ఎవరైతే చూడట్లేదో ఆడి మీద కుమ్మరించి పడేస్తారు. నేను స్తోత్రం. కాబట్టి పొరపడ్డ దిక్కులు చూస్తే కనుక ప్రేమ కలిగిన తండ్రి కోపం కలిగిన తండ్రిగా దయచేసి మార్చవద్దు. కాబట్టి ఆసక్తిత సమాధానం లోబడి తత్వం అందరికీ కలుగుతుంది. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడే చెప్పి ఉన్నాను, ఇంకా కొరకు రాకపోతే నేను మరి మాట్లాడతాను. దేవుని స్తోత్రం. కావున మాలో మరణము, నీలో జీవము కార్య సాధకమగుచున్నది. కావున చెప్పండి, మనలో మరణము, ఎదుటి వానిలో జీవము కార్య సాధకమగుచున్నది. స్తోత్రం. అంటే మరణము ఉన్నంతగా దేవుని వాక్యానికి లోబడినప్పుడట ఆ మరణకరమైన అనుభవాల్లో నుండి నీలో నుండి జీవం బయటకు వస్తుంది. దేవుని స్తోత్రం. శ్రేష్టమైన తైలము బయటకు రావాలంటే గానుగలో అది ఉలివ అవ్వచ్చు, కొబ్బరి అవ్వచ్చు, వేరుశనగ అవ్వచ్చు, ఏదైనా తైలము బయటికి రావాలంటే నలిగిపోవాలి కదా. నలిగిపోయిన ఆ స్థితి నుండి అది కేవలం తనకు కాదు అనేకులకు దీవెనకరంగా మార్చబడుతుంది కదా. కాబట్టి క్రైస్తవునిగా పిలువబడుతున్న, దేవుని కుమారుడిగా రాజముద్ర వేయించుకున్న నీవు నేను కలిగి ఉండవలసిన అద్భుతమైన శ్రేష్టమైన హృదయం ఏంటో తెలుసా? నేను నాలో జీవము బయటకు వచ్చినట్లుగా నేను దేవుని సన్నిధిలో నలిగిపోవాలి అన్నంత ఆశతో బ్రతకాలి. స్తోత్రం. కానీ దేవుని ఎరగని సమయంలో దేవుని యొక్క విడుదల కొరకు, స్వస్థతల కొరకు, గర్భఫలముల కొరకు, నానా విధముల యొక్క స్వస్థతల కొరకు, విడుదల కొరకు అనేక పరిస్థితులు వచ్చిన బాగానే ఉంది. అప్పుడు అవగాహన లేదు, ఇప్పుడు అవగాహన లేదు. ఎల్కేజీలో ఉన్న సబ్జెక్టులు వేరు, 5th క్లాస్లో సబ్జెక్టులు వేరు, 7th వేరు, 10th వేరు, ఇంటర్మీడియట్ డిగ్రీ వేరు, పీజీ ఎంఎస్సీ వేరు కదా. చిన్నప్పటి నుంచి అదే చదువుకుంటూ ఉండవు కదా. కానీ ఎదిగే కొద్దీ సబ్జెక్టు మారుతుంది కదా, జ్ఞానం మారుతుంది కదా, ఎదుగుదల మారుతుంది కదా. అలాగే క్రైస్తవుని యొక్క జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఎదగాలి అంటే ఆ వ్యక్తి దేవుని సన్నిధిలో నలగాలి. దేవుని స్తోత్రం. నలిగిన వ్యక్తే ఎదుగుతాడు. అనండి, అందరూ అనాలి, మరొక్కసారి అనాలి. నలిగిన వ్యక్తే దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే నలుగుతారో వారు ఆత్మీయంగా ఎదుగుతారు. నలిగిన స్థితి లేకపోతే ఎదగడం కష్టం. ఈ అద్భుతమైన జీవము మనలోకి వస్తుంది కదా. ఇలాంటి జీవన సంబంధమైన వాక్కట దేవుని యొక్క సంకల్పములో లేని వారికి ఇది మరుగు చేయబడుతుందంట. దేవుని స్తోత్రం. ఆ మాట చూడండి ఒకసారి. 3వ వచనం. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగ చేయబడుతుంది. దేవుని స్తోత్రం. మా సువార్త మరుగు చేయబడుతుంది. దేని కొరకట? నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడుతుంది. దేవుని స్తోత్రం. ఈ మాట వినగానే నీకు ఒక వచనం ఖచ్చితంగా సాధారణంగా గుర్తొస్తుంది.
అయ్యా మరి యేసయ్య నశించుచున్న వారిని వెదకి రక్షించుటకు వచ్చిన దేవుడు కదండి, మరి ఈ లేఖనంలో ఇలా ఉంది ఏంటండి అని ఒక సమాధానం, ఒక ప్రశ్న వాక్య ప్రేమికులకి, యేసు ప్రేమికులకి ఖచ్చితంగా వార్తలు దేవిస్తాను. నేను ఈ ప్రశ్న రాకపోతే కనుక నువ్వు విచిత్రమైన ప్రేమికుడు దేవిస్తాను. హల్లెలూయా. వాక్యం వింటున్నప్పుడు ఖచ్చితంగా వాక్యానుసారంగా ఇది కరెక్టా కాదా అని పరిశీలనాత్మకంగా వినాలి. ఇప్పుడు ఈ వచనం ఏం చెప్తుంది? నా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే. మరి దేవుడు నేను నశించుచున్న వారిని వెదకి రక్షించుటకు నేను వచ్చినాను చెప్తున్నాడు కదా. మరి ఇక్కడ ఏం చెబుతుంది అంటే నశించుచున్న వారి విషయంలో సువార్త ఏం చెబుతుందా? మరుగు చేయబడింది. అసలు నశించుచున్నవారు ఎవరు? అసలు నశించుడు అనే పదములో దేవుని కోణం ఏంటి, దేవుడి దృష్టి ఏంటి అని అర్థమైతే ఓహో ఇదా అని వెళ్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరణం ఎన్ని రకములు? ఆత్మ సంబంధమైన మరణం, శరీర సంబంధమైన. ఇప్పుడు మరణాలు రెండు ఉన్నాయి లేదా? అలాగే నశించుచున్నవారు ఏర్పాటు స్థితి కూడా దేవుడు విభజించి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ మాట మీకు బహుతేటగా స్పష్టంగా అర్థం అవ్వడానికి యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయం 43 నుంచి కాస్త చదివి పెట్టండి. అందులో పట్టుకోవడం అన్నమాట ఏంటంటే అక్కడ మాట్లాడుచున్న మాట ఏమంటే కనుక మీరు మీ తండ్రి అపవాది యొక్క సంబంధం, మీ తండ్రి దురాశలు నెరవేర్చు కోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాటలాడను. వాడు అబద్ధికుడు, అబద్ధములకు జనకుడై. స్తోత్రం. ఇక్కడ పట్టుకోవలసిన మాట ఏంటి కనుక మీరు మీ తండ్రి అపవాది. ఇప్పుడు ఎవర అపవాది యొక్క సంబంధం అక్కడ చెప్తున్నామంటే మీ తండ్రి అపవాది, మీ తండ్రి. ఇప్పుడు తండ్రి ఎవరట? మరి తండ్రి ఉంటే కింద ఎవరు ఉంటారు? కుమారులు ఉంటారా ఉండరా? కుమార్తెలు ఉంటారా ఉండరా? అంటే ఇప్పుడు ఎవరట? మీరు మీ తండ్రి అపవాది సంబంధులు. ఇప్పుడు అపవాదికి పడద్రోయబడిన క్షణం నుండి, దేవుడి సన్నిధి నుంచి బయటకు వచ్చే క్షణం నుండి ఇప్పటి వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా సువార్త వినబడుతుండే కనుక వాడు వింటాడు కదా. దేవుని స్తోత్రం. విన్నాడా లేదా? వాడికి మార్మల్స్ వచ్చిందా? ఆదివారం మనసు వస్తే కనుక దిక్కుడానికి తిప్పనే ఉంది. ప్రశాంతంగా దేవుని సన్నిధిలో పరలోకము నా దేశము అంటే హ్యాపీగా ఉంటుంది కదా. మరి ఇది ఎప్పటికి గొడవ అంత ఎందుకు? ఆడికి వారు మనసు రాదు. మరి ఆడికి రాకపోతే ఇంకెవరికి రాదు? ఆడికి సంబంధించిన పిల్లల వల్ల వస్తుందా? తండ్రి పోలిక, తండ్రి స్వభావం, తండ్రి బుద్ధులు ఉంటాయి ఉండవా? ఉంటాయి. ఇప్పుడు అపవాది యొక్క పిల్లలకి ఏం మరుగు చేయబడుతుందట? స్వార్థ మరుగు చేయబడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొదటి యోహాను 3:8-12 చదవండి. మొదటి యోహాను 3:8-12. అపవాది పాపము చేయుచున్నాడు కనుక, పాపము చేయువాడు, అది పాపము చేయవాడు ఎవరట? అపవాది సంబంధ. అపవాది యొక్క క్రియలు దేవుని కుమారులుగా
నీలో పుట్టిన వారు ఏమిటంటే దేవుని బీజము ఉంటుంది. తర్వాత కనుక వాడు ఏం చేయడట అంటే దేవుని కుమారులు ఏం చేయరు అంటే పాపములకు అలవాటు అయిపోతున్న వాడు ఎవడు? అపవాది యొక్క సంబంధం. అంటే నీలో పాపము బయటికి వెళ్ళట్లేదా? పాపం అలవాటు అయిపోతుందా? పాపములకు బానిస అయిపోయావా? ఎంత దర్శించినా, ఎంత వాక్యం ద్వారా మాట్లాడినా దురిపేసుకుని వెళ్ళిపోతున్నావా? అయితే నువ్వు ఎవరికి సంబంధి? అపవాది సంబంధి. అపవాది సంబంధికి ఏం జరుగుతుందట? సువార్త మరుగు చేయబడ. నేను స్తోత్రం. ఇంకా చూడండి, అపోస్తల కార్యము 13:10. అపోస్తల కార్యము 13:10. చదివాడు గట్టిగా చదువు. అతని అది ఏమన్నాడు? అపవాది కుమారుడా, నీకు స్తోత్రం. ఈ అపవాది సంబంధించిన వ్యక్తి ఏం చేశాడట? ప్రభు యొక్క తిన్నని మార్గం ఏం చేశాడట? చెడబడతాడు. ఇంత చెప్పబడిన వాక్యంలో ఉంది, దేవుని కుమారులు పాపము చేయరు, అపవాది సంబంధులు పాపమును ప్రేరేపిస్తారు, పాపములో బ్రతుకుతారు, పాపము బీజం వాటిలో ఉంటుంది. మరి ఇక్కడ ఏం చెబుతున్నాడు దేవుడు? ఇక్కడ ఏం చెబుతున్నారు? దేవుడి తిన్నని మార్గం అంటే అపవాది కుమారులు చెడగొడతారు. అంటే దేవుడి సత్యవాక్యాన్ని, సత్య మార్గాన్ని, సత్య విశ్లేషణని చెడగొట్టడానికి, నాశనం చేయడానికి కుటుంబమును, సంఘమును, హృదయమును, మనస్తత్వాన్ని, పరిశుద్ధతను చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తుంటే కనుక అది ఎవరట? అపవాది. యోసేపును బలవంతం పెట్టింది ఎవరో? పోతిఫర్ యొక్క భార్య. ఇప్పుడు తనకి భర్త ఉన్నాడు, సొంత భర్త ఉన్నాడు. ఆ భర్త అడుక్కునే వ్యక్తి కాదు, ఎందుకు పనికిమాలోడేమి కాదు. ఆ దేశంలోనే కాస్త కూస్తో మంచి అధికారం కలిగిన స్థితిలో జీవిస్తున్నవాడు. అలాంటి ఒక శ్రేష్టమైన భర్త ఉన్నప్పటికీ కూడా తన ఇంటిలో కొడుకు స్థానంలో ఉండి పెరుగుతున్న తన ఇంటి బాధ్యతలు నమ్మకంగా నిర్వహిస్తున్న వ్యక్తి మీద తప్పుడు ఆశలు పెట్టుకొని పాపము చేయమని బలవంతం చేస్తుందంటే కనుక ఆ వ్యక్తి దేవుడి బిడ్డ, అపవాది బిడ్డ? చెప్పండి. ఇప్పుడు యోసేపుకు విడుదల చేస్తున్న వాక్యం ఇప్పుడు ఆ పోతిఫర్ భార్య విడుదలవుతుందా? అవును. ఎందుకు? అది అపవాదికి సంబంధించిన విడుదల కాబట్టి. ఈ సువార్త ఎవరి మరుగు చేయబడుతుందా? అపవాది సంబంధించిన విడుదలకి మరుగు చేయబడతారు. వాళ్ళు దేవుని యొక్క సంకల్పంలో వారు నిత్య నరకాగ్నికి వారు పాత్రులుగా దేవుడు సంకల్పించున్నాడు. దాని కారణం ఏంటి? వారి బీజము అపవాది యొక్క బీజం. నువ్వు ఎంత ట్రై చేయి, అది మారడం. చాలా మంది తల్లిదండ్రులు బిడ్డలు కన్న తర్వాత వారి చివరి దశలో కూడా నా బిడ్డ మారితే చూడాలనుకుంటున్నాను, నా బిడ్డ మారితే చూడాలనుకుంటున్నాను, నా బిడ్డ మారు మనసు ఉంది, యోగ్యుడిగా బతికితే చూడాలనుకుంటున్నాను అని చెప్పి గోల పెట్టి ఎడుతుంటారు. కానీ అది మారడు. అది ఎలా పుట్టాడో అందరికన్నా దరిద్రంగా ఎదిగి కొలిది భ్రష్టుడిగా తయారైపోయి ఆడవాళ్ళ వారికి ఉపయోగం ఉండదు, ఆడవాళ్ళ కుటుంబానికి ఉపయోగం ఉండదు, సమాజానికి ఉండదు, అక్క చెల్లెలకు ఉండదు, అన్నతో ఎవరికి ఉపయోగపడకపోగా వాడి జీవితం సర్వనాశనం చేసుకుంటాడు. పక్కోడికి ఎవరికి కూడా ప్రశాంతత లేకుండా బతుకుతాడు. మరి ఎవడో అపవాది సంతానం. మరి ఏం చేయబడుతుందా? సువార్త. మీరెందుకు ప్రణాళికలో ఉన్నారు? మీరెందుకు రక్షించబడ్డారు? మీరెందుకు దేవుని సన్నిధిలో వచ్చున్నారు? ఒకప్పుడు మీ బ్రతుకు వేరు కదా, ఒకప్పుడు మీ స్థితి వేరు కదా, ఒకప్పుడు మీ క్రమాలు వేరు కదా, ఒకప్పుడు మీ జీవన విధానం వేరు కదా. అయినప్పటికీ కూడా మీరు ఏర్పాటులోకి ఎందుకు వచ్చారంటే కనుక ఆయన సంకల్పములో నీ జన్మించడంలోనే
దేవుడు నీ తల్లి గర్భంలో పడుతున్నప్పుడు నీ బీజమును దేవుడు కాస్త భద్రపరచడం ద్వారా ఆ బీజములో మారు మనసు కలిగజేసే కృప, ఏదైనా వాక్యం అయితే స్వీకరించు మనస్సు, గద్దిస్తే కనుక స్వీకరించే హృదయము, లోబడే తత్వము, మార్చుకునే గుణము, ఏంటి కూడా ఆ బీజములోనే దేవుడు పెట్టుడు వల్ల వాక్యము చెప్పగానే నువ్వు లోబడుతున్నావంటే ఆ లోబడి తత్వం ఎక్కడుందంటే కనుక నీవు నీ గర్భములో, నీ తల్లి గర్భములో పడుతున్నప్పుడే నీ బీజము అక్కడ కూడా ఆ మారు మనసే బీజం అక్కడ కూడా దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఏమంటాడండి మార్పు అంటే తల్లి గర్భములో నువ్వు ఒక పిండముగా రూపించమునిపే, ఒక బీజముగా పడకమునిపే దేవుడి సంకల్పములో నీవు కడగబడి పరిశుద్ధపడించబడి ఆ బీజము, ఆ చిన్న కణము దేవుడికి నిత్య సంకల్పములకు చేర్చబడదు. దేవుని స్తోత్రం. ఆ ఒక్క కారణం చేత నువ్వు ఎన్ని పాపములు చేసి ఉండొచ్చు. దేవుడి కృపలో మనం ఎవ్వరూ కూడా బుద్ధిపూర్వకంగా ఏవో కూడా కావాలని ఎప్పుడూ పాపం లేదు. వాక్యం విన్న తర్వాత తెలిసి ఏ ఒక్కడు కూడా పాపం చేయడు. ఎలా ఏ కారణం చేత చేస్తాడంటే ఆ పాపం ఎరిగిన నీవు, పాపము చెయ్యలేకుండా ఉన్న స్థితిలో ఉన్న నీవు, వాక్యమును స్వీకరించడం నీవు, వాక్యానుసారంగా బ్రతకడానికి, మరణానికి, జీవానికి మధ్య ఉన్న నలిగిపోతున్నప్పుడు ఆ నలిగిపోతున్న క్రమంలోనే నువ్వు అనేకమైన పాపములు చేసే పరిస్థితి ఉంటుంది తప్ప కావాలని ఎవరు కూడా పాపం చేయడు. దేవుని బీజము కలిగిన కూడా పాపము చేయడు. మరి దావీదు హృదయానుసారుడు కదా, చెప్పండి. మరి దావీదు పాపం చేశాడా లేదా? చెప్పండి. ఆ పాప అలవాడైపోయిందా? ఆ పాప కంటిన్యూ అయిపోయిందా? లేదు కదా. అంటే దేవుడి బిడ్డే ఎలాంటి సాక్షి కలిగిన వాడు? నా హృదయానుసారం. అంత అలాంటి వ్యక్తిలో కూడా ఏం కలిగింది? పాపపు ఆలోచన, పాపము నైజం కనబడినందుకు ప్రవక్త వచ్చి గద్దించిన మనుషులు లోపడడం లేదా? మారు మనసు కుట్టుకున్నాడు లేదా? దాని కొరకు కన్నీరు విడిచి తన పడక చేరిపోయే రీతిగా తన బ్రతుకుతున్న మంది కూడా దాని కొరకు ప్రార్థన చేశాడు లేదా? అంటే ఏదైనా ఒక తప్పు జరిగిందంటే ఆ తప్పు ఎరిగిన నీవు, మానవ మనసు పొందిన నీవు, దేవుడు క్షమాపణ పొందుకున్న నీలో మాత్రం ఒక గిల్టీ మాత్రం అలా రన్ అవుతూ ఉంటుంది. కారణం తెలుసా? ఆ రోజున అలా చేయకుండా ఉండవలసింది, ఆ రోజున చేయకుండా ఉండవలసింది. అలా ఉంటే కనుక ఆశ్రయించబడదు కదా, ఇలా ఉంటే కనుక దీవించబడదు కదా. నేను నా క్యారెక్టర్ అటువంటిది కాదు, నా మనస్తత్వం అటువంటిది కాదు, నేను చిన్నప్పటి నుంచి అలా ఎదిగిన వ్యక్తిని కాదు, చిన్నప్పటి నుంచి అలాంటి వాతావరణంలో పెరిగిన వ్యక్తిని కాదు. నేను ఎందుకు ఇలాంటి పాపములు చేస్తున్నాను, నేను ఎందుకు ఇలా పడిపోతున్నాను? నా మనస్తత్వం అటువంటిది కాదు కదా, నా హృదయం అటువంటిది కాదు. నిజమే, అన్నీ నిజమే, కానీ పడిపోతున్నా. దాని కారణం ఏంటంటే కనుక ఊగిసలాడే మనస్తత్వం ఉండడం వల్ల, అది స్థిరముగా వాక్యానుసారంగా నీ జీవితం యేసు వాక్యం ద్వారా నువ్వు బండ మీద కట్టకపోవడం వల్ల నువ్వు అలా ఊగిసలాడుతున్నా. ఈ ఊగిస నువ్వు సరైన ఆత్మచర్య దర్శించబడ్డావంటే కనుక మరలా ఎప్పుడు కూడా ఆ విడిచిపెట్టేసిన పాపాన్ని అటువైపు చూడటానికి కూడా ఇష్టపడదు. దేవుని స్తోత్రం. మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎవరు పిరికి వాడైనా పేతురు పౌరుషంతో, పేతురు పిరికివాడు కదా, మరి అలాంటి వ్యక్తిని అడిగేశాడు. అప్పుడు వరకు పారిపోతున్న వ్యక్తిని 120 మంది గదిలో ఎడతెగక ప్రార్థన చేస్తుంటే తన కొరకు నిర్ణయించబడి అగ్గి వచ్చి తాకగానే తనలో ఎక్కడ లేని ధైర్యం, పిరికి ఆత్మ అంతా పోయింది, ధైర్యాత్మ సంపూర్ణ కలిగింది. అప్పుడు ఎవరు ఎదుట భయపడి వారి కూడా అక్కడ లేచి నిలబడే ధైర్యంగా, నువ్వు సిలువ వేయబడిన క్రీస్తు కొరకు నేను సాక్షిగా నన్ను మాట్లాడుతున్నానని చెప్పి ఓ కొండ బదులుబడి మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అని దేవుడు దర్శిస్తే నీ జీవితంలో ఉండవలసిన
జరగవలసిన క్రియ అంతా జరుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మహిమ కలుగును గాక. దేవుడి సన్నిధికి ఎందుకు రావాలి అంటే, అయ్యా నాలో ఉన్న లోపమును బయటపెట్టయ్యా, నన్ను సరిచేయ్యా, నన్ను క్రమపరిచేయ్యా, నేను స్వీకరిస్తానయ్యా, నేను మార్చుకుంటానయ్యా, నేను పరిశుద్ధంగా మార్చబడతానయ్యా, లోబడలేకపోతున్నానయ్యా, ఆశ ఉందయ్యా కానీ అందుకోలేకపోతున్నాను నాయన. దావీదు చేసిన ప్రార్థన అదే కదా, అయ్యా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండలను ఎక్కకుండా పరిశుద్ధతనే కొండ అది ఎక్కలేకపోతున్నాడు దావీదు. ఎక్కలేకపోతే ఆలోచన పడిపోతుంటాయా, కాపాడు 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 చెప్పి కాలేజ్ చేసుకురా. నువ్వు ఎక్కడ బలహీనుడుగా ఉన్నావో, ఎక్కడ పడిపోతున్నావో ఆ విషయం పట్ల ఇక తీవ్రత కలుగునట్లుగా ఇంకా వేరే విషయాలు పక్కనట్టేసి మిగతా రెగ్యులర్గా చేసుకునే ప్రార్థన ముగించుకొని నీకు ఈ వారం ఒక వాక్యం నేను దర్శిస్తే ఇంకా వాక్యం కూర్చోవాలన్నమాట. ఇక ప్రతిరోజు రాత్రి అయ్యా ఈ వాక్యం పట్టుకోండి, ఈ వాక్యం దర్శించింది, ఆ క్రియ నాలో జరగాలి, ఆ మార్పు నాలో జరగాలి, నాలో కనబడేంత వరకు, నాకు నేను అయ్యా కనిపిస్తే అయ్యే వరకు, అయ్యా నేను సాక్ష్యం నిలబడేంత వరకు నాకు ఈ కృప ఇచ్చే ప్రభువా, ఈ పారాములను వదలయ్యని చెప్పి ఒక దైవిక సమైన రోషంతో కూడిన ప్రార్థన మనలో ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వినువారుగా ఉంటే పని అవదు, వినువారు ఉంటే పని అవదు. ఎప్పుడు పని అవుతుందో తెలుసా? ఆ వాక్యాన్ని నువ్వు ఆసక్తిగా తీసుకుంటే ఆ వాక్యంలో కార్యం జరుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మహిమ కలుగును గాక. ఆమేన్. నువ్వు రక్షించబడిన నీవు నేను పోయిన వారం దేవుడి కృపలో మాట్లాడిన అద్భుతమైన దేవునికి ప్రత్యక్షత, ఈ కృప చేత పొందుకున్న పరిచర్య, ఈ కృప చేత పొందుకున్న పరిచర్య. ఎందుకు పొందుకున్న పరిచర్య? ప్రార్థన పరిచర్య కొరకు పొందుకున్నామని ఒక మాట తెలియదు. ఆ ప్రార్థన ఎందుకు అంటే, శత్రువు ఇప్పటికీ కూడా అనేకులు గర్భముల్లో తన విత్తనానికి ప్రయత్నం చేయట్లేదా? శత్రు బీజములు విత్తనానికి కూడా ప్రయత్నం చేయట్లేదా? కానీ ఏం చేయాలి? మొదలుపెట్టి ప్రార్థన చేయాలి కదయ్యా. ఆ బీజములు కాపాడబడాలి, ఆ గర్భములు కాపాడబడాలి, శత్రు బీజములు పడబడదయ్యా, వాక్య బీజము పడాలయ్యా, నీ కృపలో రక్షించబడాలయ్యా. నా సంఘము, నా కుటుంబము, నా గ్రామము దేవా, అపవాది బీజము లేని గ్రామముగా, దేవుని వాక్యము కలిగిన బీజము కలిగిన గ్రామముగా నా గ్రామం మార్చేయని చెప్పి నువ్వు ప్రార్థన చేస్తుంటే కనుక రాబోయే తరమున నీ ప్రార్థన ద్వారా కాపాడబడతాయి. దేవుని స్తోత్రం. మహిమ కలుగునుగా. ఆమేన్. ప్రార్థన వలన సమస్తము పరిశుద్ధపరచబడుతుందా లేదా? మరి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఎదుటి వారి గర్భఫలం కావాలని ప్రార్థన చేస్తున్నప్పుడు, అయ్యా పరిశుద్ధపరిచయ్య అన్నప్పుడు పరిశుద్ధపరచగా దేవుడు? చెప్పండి. ఒక ఏలియా ఆత్మ కలిగిన వ్యక్తులు, మోషే వంటి వ్యక్తులు, యోసేపు వంటి వ్యక్తులు, ఎస్తేరు వంటి వ్యక్తులు, అపోస్తులు వంటి వ్యక్తులు గర్భంలో నుంచి బయటకు రావాలంటే కనుక గర్భం పరిశుద్ధపరచబడవుందా? దేవుని స్తోత్రం. ఎదిగిన తర్వాత, వాక్యం దర్శించిన తర్వాత, మార్పు కలిగిన తర్వాత, ఆత్మ పొందుకున్న తర్వాత దేవుని సాధనలుగా మార్చబడటం పేరు. యోహాను గర్భములో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మను కలిగిన వాడిగా ఉన్నాడు. ఎదుటి యొక్క గర్భములో మరి యొక్క వందన వచనం వినగానే లోపల గొంతులేసేస్తున్నాడు. దేవుని స్తోత్రం. అంటే యోహాను ఏ బీజము? పరిశుద్ధమైన దేవుని యొక్క బీజము. దేవుని స్తోత్రం. ఆ బీజము గర్భములో ఉన్న దేవుణ్ణి గుర్తుపడుతుంది అన్నమాట. దేవుని స్తోత్రం. గర్భములో ఉన్నప్పటికీ దేవుణ్ణి గుర్తుపడుతుంది. ఎదుటి గర్భములో మరియ గర్భంలో రక్షణ గుర్తుపట్టి ఇక్కడ లోపల యోహాను గారు గొంతులేసి నాట్యం ఆడలేదా? కారణం ఏంటి? అతడు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తి, దేవుని బీజము కలిగిన వ్యక్తి జన్మించినాడు. కాబట్టి చిన్ననాటి నుండి అద్భుతంగా దేవుని కొరకు రోషంగా ఉంటున్నాడు. ఇలాంటి వ్యక్తి ఒకరు ఇస్తున్నాడు.
సంవత్సరం నాజీరు చేయబడిన వాడు. తన గర్భంలోకి రాకమునుపు తల్లి కూడా నాజీరులోకి వచ్చింది. అంత నాజీరు కలిగిన సంసోన్ని యేసయ్య స్థానంలో రక్షకుడుగా పెట్టిన స్థానం నుండి అపవాది పాటించలేదా? అపవాది ఆ యొక్క దేవునికి సంకల్పం నుంచి బయటికి తీసుకురాలేదా? అంటే ఎవరి మీద దృష్టి ఉంటుంది అపవాదికి? దేవుని యొక్క బీజముల మీద దృష్టి ఉంటుంది. ఇప్పుడు మేమందరూ ఇప్పుడు కూడుకున్నామంటే కనుక నీ మీద లోక సంబంధం వ్యక్తుల యొక్క దృష్టి, బంధువుల యొక్క దృష్టి, వీళ్ళ దృష్టిలో కాదు, ఎన్ని కామన్గా ఉంటాయి. అసలు దృష్టి ఎవరి దృష్టిలో పడుతుందో తెలుసా? ఆడ కోపం దృష్టి చెప్తుంటాడు కదా, అధికతుంటుంది. ఎందుకు? చెడగొట్టాలి. స్తోత్రం. నిన్ను చెడగొట్టి నీలో ఆడి బీజం పెడితే కనుక అప్పుడు నీవేం చేస్తావు? అభిషక్తుడే దేవుణ్ణి తిన్నని మార్గములు చెడగొట్టు వాడిగా మారిపోతాడనమాట. ఎవరు? అభిషక్తులు మారిపోతున్నారండి, దేవుని మార్గములు చెడగొట్టు వారిగా. అంటే అపవాది ఎంత కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడో చూడండి, ఎంత పకడ్బందీగా పనిచేస్తున్నాడో చూడండి. వాడి బీజము కలిగిన వ్యక్తుల్ని వాడు వాడుకుంటున్నాడు. ఇప్పుడు దేవుని బీజము కలిగిన వ్యక్తుల్ని కూడా వాడు టార్గెట్ చేస్తున్నాడు. అంటే వాడి సంకల్పం ఏంటి? ఏ ఒక్కరు కూడా ఆ రాజ్యానికి ప్రవేశించడానికి ఆరుతో పాటు సర్వము నిత్య నరకానికి వెళ్ళిపోతాడు. కాబట్టి రక్షణ పొందుకుంటున్న నీవు, రక్షణ మార్గంలో నీవు, సన్నిధిగా అప్పుడప్పుడు వస్తున్న నీవు, ఎవరైనా సరే నీ బీజము కాపాడబడాలి. దేవుని స్తోత్రం. నీ పిల్లల బీజమును కాపాడబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మహిమ కలుగునుగా. అభిషక్తులు పడిపోతున్నారు, బలాఢ్యులు పడిపోతున్నారు. అలాంటి వారు పడిపోతున్నప్పటికీ కూడా దేవుడు ప్రభులో మారు మనసుకుంది. అయ్యా ఒకసారి సాయం చేయంటే చేయడా? ఇంకోటి దేవుని నిజం కదా, ఆయన ఎందుకు పోగొట్టుకుంటాడు? వదిలేసుకుంటాడా? నా మట్టుకు నేను తెలియక చెప్తాను సాక్షి. నాలో జరుగుతున్నా వ్యతిరేకమైన ఆలోచన, పాపము, దేవుడు నచ్చని క్రియ, వదిలిపెట్టుకోని స్థితి ఏదైనా కనబడుతున్నప్పుడు, అయ్యా ఎందుకయ్యా ఇంత అవకాశం ఇస్తున్నావంటే, నా బీజము కదా నాయన, నా బీజం కదా నువ్వు, నేను పోగొట్టుకోండి, నేను వదిలిపెట్టండి, నేను కాపాడుకుంటాను, ఎలాగైనా సరే నేను నా చేతిలో సాధనగా వాడుకుంటానని చెప్పి దేవుడు తన నిత్య సంకల్పంలో నువ్వు ఎన్ని పాపములు చేస్తున్నా తెలియక అనేక సార్లు చేయకూడదనుకుంటే చేసేస్తున్నా నీకు అవకాశం ఎందుకు దొరుకుతున్నాయో తెలుసా? నీ బీజము శరీర సంబంధంగా తల్లిదండ్రులు పుట్టినప్పటికీ కూడా అది ఆత్మ సంబంధమైన బీజముగా దేవుడు నీ తల్లిదండ్రుల గర్భంలో నేను నాటి ఉన్నాడు. కాబట్టి ఆయనే దాన్ని భద్రపరుచుకుంటూ వస్తున్నాడు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. మహిమ కలుగునుగా. దాన్ని చెడగొట్టాలని చాలా మంది ట్రై చేస్తారు. దేవుని సంకల్పంలో ఉన్న వారి జీవితాల్లో చిన్నప్పటి నుంచి పాపాన్ని వాడు ఉక్కి పాలుతో అలవాటు చేసినట్టుగా ప్రయత్నం చేస్తాడు అపవాది. దాని కారణం తెలుసా? వీడు అభిషిక్తుడి యొక్క గర్భంలో నుంచి బయటకు వచ్చాడు. వీటిని పట్టుకుంటే కనుక వీడే స్వయంగా తన తండ్రి మార్గాలని చెడగొడతాడని చెప్పి గురి చూసి వదులుతాడు మీదకి బాగా. అది ఏం చేయాలి? మనం చాలా జాగ్రత్తగా నీ కుటుంబాల కొరకు ప్రతి రాత్రి ప్రార్థన చేయాలి. చేస్తున్నావా? ప్రతి రాత్రి మానవ ప్రార్థన చేస్తున్నావా? నీ పిల్లలు వారు కూడా లేవక మునిపి నువ్వు లేచి వారి తలల మీద చేతులేసి ప్రార్థన చేస్తున్నావా? దుర్మార్గంగా మీ పిల్లల్ని లేపుతున్నారా? మమ్మీ అయిపోతుంది, మమ్మీ కొంచెం అడేవా, ఇచ్చినట్టవా, వెళ్తాను మమ్మీ. ఈ దుర్మార్గుడు నశించుగా. ఆమేన్. హల్లెలూయా. నీ బిడ్డలు లేవకముందు నువ్వు లేవాలి. నువ్వు లేచి ఖచ్చితంగా చేతులెత్తి ప్రార్థన చెయ్యాలి. అయ్యా నా చేతులు అభిషేకించే ప్రార్థన చేసుకుని నీ బిడ్డలను చేతుల నుంచి ప్రార్థన చేయి.
ఆ రోజు దీవెనకరంగా ఆశ్రదకంగా ఉండినట్లుగా నీ బిడ్డ దేవుడి చిత్రంగా అప్పచెప్పు. అది దైవిక సంబంధం, దైవిక తల్లులు చేసే క్రమం. అది దేవుని స్తోత్రం. హల్లెలూయా. పొద్దున్నే లేసి టీ ఇట్టేసి శుభ్రంగా తాగేసి ఇష్టానుసారంగా దరిద్రంగా తినడం కాదు. నీ కుటుంబంలో ఈ విచిత్రంగా నీ బిడ్డలు మాట వినకుండా నీ కుటుంబంలో విచిత్రంగా అలాగా నువ్వు ప్రార్థన చేయట్లేదు, నువ్వు చేతులు ఎత్తట్లేదు, నువ్వు మోకరించట్లేదు, నువ్వు కన్నీరు కార్చట్లేదు. వచ్చి నా దగ్గరికి వచ్చి ఆటగారు మా బిడ్డ మాట వినట్లేదు. ఇది తింటారు. నువ్వు ప్రార్థన చేస్తావా? నువ్వు సరిగ్గా ప్రార్థన చేస్తే దేవుడు దర్శించాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా అని గర్తించక్కర్లేదు. భయంకరంగా సాటిస్గా ప్రవర్తించక్కర్లేదు. అని గర్తించి సరిగేసినా జరిగేసి ఇక నీ వల్ల కాలేదా తెల్లవారుజాము లేసి అయ్యా చూడు ప్రభువా నీ బిడ్డలయ్యా నీవు ఇచ్చిన బీజమయ్యా మాట వినట్లేదయ్యా ప్రభు చూపయ్యా కాపాడయ్యా దర్శించయ్యా ఎదురు చేయయ్యా అపవాదిస్తులు పట్టబడుతున్నారయ్యా ప్రభు చూపించి ప్రభు నువ్వు క్వాలిటీ చేసేవనుకో నీ పిల్లలు ఏం చేయాలని చేస్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మహిమ కలుగునుగా. ఆ లెగిసిపోయి తయారైపోయి మమ్మీ డాడీ అంటాడు. సరే అంటాను. నువ్వు ఇలా నిద్రపోతున్నాడు బ్యాగ్ ఎత్తి గాడి అని తీర్చిపడతాడు. మామూలు మనసు అందరికీ వచ్చిందా? హల్లెలూయా. ప్రార్థన చేయని విచిత్రమైన జనాంగమా ప్రార్థన చేసే కృప అందరికీ వచ్చిందా? ఆమేన్. హల్లెలూయా. తల్లి స్థానంలో ఉన్నాము. ఖచ్చితంగా నీ పిల్లలని ప్రార్థన ద్వారా కాపాడుకోవాలి. ఎందుకు కుమారుని హోమాలు గ్రహించు మరి బహుమానాలే తేడా వచ్చి తూలిసేటాడు. దేవుని స్తోత్రం. నేను నీకు బహుమానం ఎత్తున్నాను. ఆ బహుమానం పరలోక సంబంధమైంది, విలువ కూడా పరలోక సంబంధమైంది. ఆ పరలోక సంబంధమైన విలువ తగ్గట్టుగా పెంచకపోతే ఈ దేవుడు తీసండి ఎక్కడ దేవుని స్తోత్రం. తిరిగి లేకుండా బహుమానాలన్నీ భద్రపరచుకోండి. దేవుని స్తోత్రం. కాపాడుకోండి. దేవుని స్తోత్రం. ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం. కృప కలుగునుగాక. ఆమేన్. శత్రువు నీ కుటుంబం మీద దాడి చేయకుండా నువ్వు ప్రార్థన చేస్తూ అనేకులకు దీవెనకరంగా నువ్వు మార్చబడవద్దా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము తనకు బట్టి మాత్రం ఆశీర్వాదంగా ఉన్నాడా? తనే ఒక ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడా? అయ్యా ప్లీజ్ అయ్యా 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 అని ఎడుతూ కూర్చున్నాడా? కాదు కదా. తననే ఒక ఆశీర్వాదకరంగా. నువ్వు ఎప్పుడు ఒక ఆశీర్వాదంగా మార్చబడతావు? నువ్వు చేయవలసిన ప్రార్థన, నీ కుటుంబ పక్షంగా చేయవలసిన ప్రార్థన నమ్మకంగా చేసేసావు. అప్పుడు ఏం చేస్తాడట? సంఘం పక్షంగా, కుటుంబ పక్షంగా, వ్యక్తిగతంగా చేస్తున్న నీ ప్రార్థన ద్వారా ఈ కాపాడబడతాయి. కాబట్టి అప్పుడు దేవుడు నీ హృదయంలో మరి శ్రేష్టమైన ప్రార్థన అంశాలు నింపి అనేకులకు జీవన ఉపయోగపడే రీతిగా జీవము నిలుచున్నట్లుగా నిన్ను జీవాధిపతి గల దేవుడు నిన్ను కూడా జీవము కలిగిన వ్యక్తిగా మారుస్తాడు. దేవుని స్తోత్రం. మహిమ కలుగునుగాక. కృప కలుగునుగాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు ఇలా ఉన్నప్పటికీ కూడా మీకు ఒక ధైర్యం పెట్టే కనుక ఆ మాట చెప్తారు చూడండి. ఏడవ వచనం చదువు బిడ్డ. 2 కొరింథీయులు 4:7 వచనం. అయినను చదువు. ఎటు పోయినను శ్రమపడుచున్నా ఇరికింపబడిన వారు కావు. అపాయములో ఉన్నాము, కేవలము ఉపాయము లేని వారు కావు. తరమబడుచున్నాను, దిక్కు లేని వారు కావు. పడత్రోయబడినను నశించు వారు కావు. యేసు యొక్క జీవము నా శరీరమందు ప్రత్యక్షపరచుటకై యేసు యొక్క మరణోద్భవము మా శరీరమందు ఎల్లప్పుడూ అనగా
యేసు యొక్క జీవము కూడా ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తం మరణముకు అప్పగింపబడి ఉన్నాము. స్తోత్రం. దీనికి అప్పగింపబడుతున్నామట మరణం. ఎందుకట? మనలో జీవము అన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. అపాయంలో ఉన్నాం కానీ ఉపాయం లేని వారిగా లేవు. తరమబడుచున్నాం కానీ దిక్కు లేని వారు మాత్రం కావు. పడద్రోయబడుతున్నాం కానీ నశించుచున్న వారిలో మాత్రము లేవు. ఈ అన్ని అనుభవాలు మన జీవితాల్లో ఉంటాయి. తరమబడట్లేదా? అపవాది చేత, బంధువుల చేత, ద్వేషించబడుచున్న వారి చేత తరమబడుతున్నావు కదా. మరి తరమబడుతున్నావు అయినప్పటికీ నువ్వు దిక్కులేని వారిగా మార్చబడ్డావా? లేదు కదా. నీవేనయ్యా, నీవేనయ్యా, నీవేనయ్యా అంటావు కదా. తర్వాత ఏమంటావు? ధైర్యము నయ్యా, బలము దేవి నీవేనయ్యా, నా సంపద అంటున్నావా లేదా? ఎందుకు అన్నాడని దేవుని స్తోత్రం. హల్లెలూయా. లేదంటే ఏమంటాం? ఎవరు లేరయ్యా, నీవు కూడా లేవయ్యా. ఇలాంటి పాటలు వస్తాయి. అలాంటి పాటలు వస్తాయి. ఏమన్నాడంట? ధైర్యము ఎందుకు? తరమడుతున్నా, నిందలేస్తున్నా అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మహిమ కలుగును గాక. నిన్న రాత్రి ఒక కుమార్తెకు ఫోన్ చేశాను. పేరు చెప్పను, ఊరు పేరు చెప్పను, కానీ సంఘం పేరు కూడా చెప్పను. నేను స్తోత్రం. ఒక కుమార్తె ఫోన్ చేసి ఆ కుమార్తెకి భర్త రీసెంట్గా చనిపోయాడు. ఆ భర్త తనకన్నా వయసులో చాలా పెద్దవాళ్ళు చేసుకుంది. దగ్గర 20 సంవత్సరాల పైన పెద్దగా మెయింటైన్ చేసుకుంది. ఆ వ్యక్తి రీసెంట్గా చనిపోతే పిల్లలు కూడా లేదు, భర్త చనిపోయాడు. నేను అనుకోకుండా నాకు మిస్త్రీ కలిస్తే కనుక ఎవరికో చేయకుండా ఆయన తీసి ఏంటి బిడ్డ అని ఫోన్ చేస్తే కనుక పాస్టర్ గారి మీరు నాకే కదా చేసామంటే అయ్యో పొరపాటు వచ్చేసి పాస్టర్ గారు సరే తెలియ ఎలా ఉన్నావు ఏంటి అడిగితే కనుక పరిస్థితి నుంచి చెప్పబడింది. తను చెప్పబడిన మాట, తను అన్నమాట, నాకు ఎవరూ లేరయ్యా, నన్ను అందరూ వదిలేశారు, నేను ఒక్కనే అయిపోయాను, నాకు ఎవరూ లేరు అంటున్నారు. నేను అన్నాను ఎవరు లేరు, సరే ఏసీ కూడా లేదా అని అడిగాను. ఆయన ఉన్నాడన్న. మళ్ళీ అంటున్నట భర్త లేడు, పిల్లలు లేరు అని చెప్పాక ప్రార్థన నీడు మానేసిందట. చనిపోయిన తర్వాత 15 రోజులు ప్రార్థన నీడు మానేసింది. నాకు ప్రార్థన చేయాలనుకుంటుంది మాస్టర్ గారు, మనసు రావట్లేదండి, నాకు ఎవరు లేరండి అన్న. సరే నేను ఒక మాట అడుగుతాను చెప్తావా అన్న. చెప్పండి మాస్టర్ గారు. అబ్రహాముని దేశాన్ని విడిచిపెట్టమన్నాడు, విడిచిపెట్టేశాడు, బంధువులను విడిచిపెట్టాడా అని అడిగాడు. విడిచిపెట్టాడు మాస్టర్ గారు. మరి బయలుదేరిన వెంటనే తల్లి చనిపోయిందా అని అడిగాడు. చనిపోయింది మాస్టర్ గారు. ప్రయాణంలో మధ్యలో ఉండగా తండ్రి చనిపోయాడా అని అడిగాడు. చనిపోయాడు మాస్టర్ గారు. మరి మార్గ మధ్యంలో ఉంటే కనుక ఆడెవడో దుర్మార్గుడు వచ్చి తన సొంత భార్య ఎత్తుకెళ్ళిపోయలేదా అన్న. ఎత్తుకెళ్ళిపోయి మాస్టర్. ప్రాణంగా ప్రేమించిన కుమారుడుగా చూసుకున్న లోతుగాడు దీవించబడిన తర్వాత అవకాశం దొరికి వెళ్ళిపోయాడా అంటే కనుక వెళ్ళిపోయి మాస్టర్ గారు. మరి ఒంటరి అయిపోయాడా లేదా అన్న. ఒంటరి అయ్యాడు మాస్టర్ గారు అన్న. ఒంటరిగానే మిగిలిపోయాడా అన్న. అలాగా ఆలోచిస్తుంది.
ఏ లోతుగా వెళ్ళిపోతే కనుక 318 మంది తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మందిని దేవుడు ఇవ్వలేదని అడిగారు. ఇచ్చాడు లాస్ట్ కదా. మరి యోసేపు సంగతి ఏంటంటావు అన్నాను. సొంత అన్నదమ్ములు కూతురు తీసుకుంటే లేదా? మరి దావీదు స్థితి ఏంటి? సొంత తండ్రే నా బిడ్డని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడలేదు కదా. భక్తులు ఎవరండి తోడుగా ఉన్నారు? ఎవరండి అండగా ఉన్నారు? ఎవరు ఎవరికి కూడా తోడుగా ఉండరు. భర్త కొంతసేపు ఉంటాడు, భార్య కొంతసేపు ఉంటుంది, బిడ్డలు కొంతసేపు ఉంటారు. ఎప్పుడైనా విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. ఏ అని అడుగుతావేమో, నువ్వు వేసేకి బాగా ఇష్టమేమో, అందుకే నేను వంట చేశాడేమో అన్నా. ఇది మాస్టర్ అన్నా. అప్పుడు నా సంఘంలో నా బిడ్డ చెప్పిన సాక్ష్యం చెప్పాను. నా సంఘంలో కుమార్తె తన చిన్న కుమారుడు పోగొట్టున్న మరుక్షణం ఆ రోజు నేను దర్శించడానికి ప్రార్థన వెళ్ళినప్పుడు, అయ్యా ఇలా ఎందుకు చేసిన ప్రశ్న వస్తుందేమో అనుకుంటే నా గుండెకి తేలికపరచబడే సమాధానం ఆ కుమార్తె చెప్పింది. చిన్న కుమారుడు దేవుడికి ఇష్టం మాస్టర్ తీసుకుంది. రేపు మామూలు కూడా నేను వెళ్ళిపోతాను, నాకు ఇవి కూడా ధైర్యంగా ఉన్నాను, నా గురించి ప్రార్థన చేయని చెప్పాను తప్ప తన ఏమాత్రం కూడా బలహీన పడలేదు. తన సొంత కుమారుడు కోల్పోయినందుకు కూడా తన ధైర్యంగా ఉంది. తన మూలంలో ఉన్న సంఘం కూడా కట్టబడ్డది. ఒక గుర్తుడు ఒక గ్రామ సంఘం కూడా తయారు చేయబడ్డది. కుమారుడు కోల్పోయినందుకు అన్యులన్నా, అన్యులైనప్పటికీ కూడా తిరిగి వెనక్కి వెళ్ళిపోలేదు. తను నిలబడ్డది. తన ద్వారా సంఘం తయారవుతుంది. మరి నువ్వు భాషలు పొందుకున్నావు, చిన్నప్పటి నుంచి దేవుడి సంఘంలో ఉన్నావు, 50 సంవత్సరాలు ఓ విస్తారమైన పరిచయం. ఎంత పరిచయం ఏం నేర్చుకున్నావు? దీనికంటే ఇంకోవాడు చెప్పారు. నా కుమార్తెకి భయంకర రోగంతో ఉంటే వీడియో కాల్ ఫోన్ చేసి, అయ్యా ప్రార్థన చేయనా అంటే కనుక, నా గురించి కదా మాస్టర్ గారు, నాతో పాటు బెడ్ మీద చాలా మంది ఉన్నారు, వాళ్ళ గురించి ప్రార్థన చేయండి, నా కొరకు ప్రార్థన చేసే సంఘం ఉంది, బిడ్డలు ఉన్నారు, నా తోటి రోగులకి ప్రార్థన చేసే నాదులు ఎవరు లేరు, వాళ్ళ గురించి ప్రార్థన చేయని చెప్పి వాళ్ళ పేర్లు చెప్పి నా గురించి నా ప్రార్థన చేసుకుంది. తను భయంకరంగా ఉన్నప్పుడు కూడా ఎదుటి వరకు ప్రార్థన చేయమని కోరింది నా బిడ్డ. మరి నీకేమైంది అని చెప్పి ఆశ అవుతుంది. ఎంత చిన్నప్పుడే పిల్లలు చిన్నప్పుడే భర్తను కోల్పోయినప్పటికీ కూడా ఆ చిన్న బిడ్డలు, అయ్యో మా డాడీని వేసి తీసేసుకున్నాడు, మా డాడీని కోల్పోయావు, చిన్నప్పటి నుంచి ఆధారం పెంచుకున్నాడు మా డాడీ పని. ఎప్పుడు కూడా పిల్లలు బాధపడలేదే. దేవుడి కూడా పరిశుద్ధాత్మ నింపుదల గుడిలో నా బిడ్డ ఆత్మను పొందుకుని దేవుడి సందులో ఆయుధాలుగా మార్చబడుతున్నారు నా బిడ్డలు. ఇలాంటి సాక్ష్యం కలిగిన దేవుడు నా సంఘంలో దేవుడు నాకు ఇచ్చాడు. నువ్వెందుకు భయపడతావు చెప్పని. మరి నేనేం చేయను మాస్టర్ గారు అన్నది. ఎన్నాళ్ళు దేవుడి పరిచయం నీకు ఖాళీ లేదేమో, భర్తను చూసుకోవడానికి, బిడ్డలు చూసుకోవడానికి నీ సమయం అంతా గడిచిపోయి ఉంటుంది. మిగిలిన శాసనం అన్నా సరే రోషం కలిగి దేవుడి కొరకు బతుకుతానని చెప్పు. నాకు దేవుడు మేలే చేశాడని చెప్పు. సేవ చేయడానికి మార్గములు తెరిచాడని చెప్పు. దేవుడి కొరకు కొన్ని ఆత్మను రక్షించాలని చెప్పు అని చెప్పి బలపడితే కనుక అప్పుడు అయ్యా అయితే ప్రార్థన చేస్తాను ఈసారి అని చెప్పప్పుడు ప్రశాంతంగా పోరెట్టింది నాకు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మహిమ కలుగునుగా. ఆమేన్. ఆ కుమార్తె చెప్పిన మాట ఒకటే, ఎందుకు ఒక్క వ్యక్తి వెళ్ళిపోతాడంటే కనుక ఏమో ఏ కారణం తీస్తాడు ఆయన చెప్తాం. ఆయన కృప ఇచ్చత తీసేని ఇచ్చినవాడు తీసేసుకుంటాడు. యెహోవా ఇచ్చను, యెహోవా దేవానికి అంతే. భయపడాల్సిన అవసరం లేదు, దిగులు చెందవలసిన అవసరం లేదు. అందరం కలిసి ఉన్నామా, కలిసి దేవుడు పని చేస్తాం. ఎవరు లేదా, ఒక్కడిగా దేవుడు పని చేస్తాం. దేవుడి స్తోత్రం. మొత్తమే చేసేది ఎవరి పరిచర్య? ఆయన పనే. ఏదో పడుకున్న సేపు కింద నిలబడి ఆ పని ఈ పని చేసుకోవాలి తప్ప అసలు పని అంతా ఈ పని ఆయన పని. ఆయన పుస్తకంలో రాజ్యపాలన ఉండదు, మన మీద కూడా ఆ పాలన పెట్టాడు. దేవుడి స్తోత్రం. నశించిపోతున్నారు అనేకులు. ఇల్లు రక్షించబడ్డ నీ గ్రామంలో నీ బంధువులు లేరా, నీ స్నేహితులు లేరా, నీ వర్గంలో నీ జాతులు నశించిపోతే ఎంతమంది ఎల్లో, ప్రతి ఒక్కరింటికి వెళ్ళు. ఆ అంశాలు తీసుకో, మొదలుపెట్టు, ప్రార్థన చేయి, గాంగలంచు.
ఇప్పటివరకు ఒక 10 మంది 5 మంది నడిపించుంటావు. ఇక మీద నీ భర్తతో పాటు పరదేశం చేరేలోపు రోషంగా పనిచేసి కనీసం 100 మందిని 200 మందిని సంపాదించాలయ్యా, నాకు సహాయం చేయి, నన్ను అభిషేకించు, నా మాటని ఎన్నికల మాట చేయని ప్రార్థన చేయబెట్టాలంటే కనుక సరే భాష కలిసి అక్కడికి ఇంకొకటి ప్రశాంతంగా పెట్టింది ఫోన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మహిమ కలుగునుగా. ఇప్పుడు తన ఆ కుమార్తె జీవితంలో మరణమునంతగా నా బతుకు బెస్ట్ అన్నంత పరిస్థితికి వెళ్ళిపోయింది. ఎందుకు అలా ఫీల్ అవ్వాలి? ఎందుకు అలా ధైర్యపడాలి? అపవాది ఒక శ్రమను పెట్టి నేను రకరకాలుగా మ్యానిపులేట్ చేస్తాడు. ఇంక నా జీవితం అయిపోయింది, నా బతుకు అయిపోయింది, సర్వం తెచ్చి ఏం అవ్వలేదు. అప్పుడే స్టార్ట్ అవుతుంది దేవుని స్తోత్రం. హల్లెలూయా. మహిమ కలుగునుగా. ఆమేన్. ఎలా స్టార్ట్ చేస్తారో తెలుసా? లైవ్ ఎగ్జాంపుల్ సారం అంతే. ఎవరు? ముసలి వయసులో వచ్చి ఇలా ముట్టాడు అంతే. నిబంధన పుత్రుడి కర్పంలో ధరించగల బలం వచ్చేసింది దేవుని స్తోత్రం. యవ్వన ప్రాయంలో 18-20 సంవత్సరాల్లో ఇస్తాకడి కనలేదు. ముసలితనంలో గర్భం ఉడికిపోతున్న క్రమంలో ఏజైలు చొక్క ముట్టలు ముడితే కనుక తన రక్షకుడిని ఇవ్వగలిగిన, యేసుని అందించగలిగిన ఇస్సాకుని గర్భంలో ధరించగలిగిన కృప సంపాదించేసుకున్నాయి. ఎవరు? ఎలాంటి కాలంలో? మంచి యవ్వన కాలంలోనా? కాదు. నీ అసలు పని ఇప్పుడు స్టార్ట్ అవుతుంది తెలుసా? నువ్వు ఓడిపోనివ్వడు అని పాడేవాడుకో, ఆయన ఓడిపోయినాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఓడిపోతున్నట్టే కనబడుతుంది, కానీ మనసు చెప్తుంది నేను ఓడిపోనని చెప్పి అనుకుంటూ బలపరచుకోవడానికి ఈ పాట పాడుతూ ఉన్నావు అనుకో, ప్రభుడు లేకపోతే స్తోత్రం. ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు, ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు. దీన దశలో ఓడిపోనివ్వడు, చెయ్యాడిపోయి స్థితులైనాను ఓడిపోనివ్వడు, ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు, సిగ్గుపడనివ్వడు యేసయ్య, సిగ్గుపడనివ్వడు, దాటిపోడన్నాడు యేసయ్య, దాటిపోడన్నాడు, ఓడిపోనివ్వడు. చిన్నవారు ఓడిపోనివ్వడు, దాటిపోనివ్వడు, అయ్యా సిగ్గుపడనివ్వడు, సిగ్గుపడనివ్వడు, ఓడిపోనివ్వడు, అయ్యా ఓడిపోనివ్వడు, స్తోత్రం. మనల్ని కూడా ఓడనివ్వడు దేవుడికి. చేతులెత్తి చప్పట్లు కొట్టి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు ఎన్ని శ్రమలు ఎంత బాధ అంటే ఒకటే, కొంచెం నలిగితే బిడ్డ నీలోంచి కొంచెం జీవం ఉంటుందని దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు కొంచెం నలగాలి బిడ్డ, అది నా సంకల్పం. ఎందుకంటే నీకన్నా దారుణంగా నలిగిపోతున్న వ్యక్తులు ఉన్నారు. వారికి అభిషేకించబడిన అహరోను గడ్డం నుంచి మొదలుకొని అంచుల వరకు కారుతున్న పరిమళ తైలముగా నిన్ను వాడుకోవాలని దేవుడు నాకు కొడుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఆశ ఎక్కడో ఉన్న నిన్ను పరిమళ తైలముగా మార్చి రాజుల తల మీద నిన్ను తీసుకురావాలని కోరిక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడో ఉండిపోవాలని కాదు బిడ్డ ఆయన కోరిక. పనికిమాలిన
పనికిమాలిన జీవితాలు, పనికిరాని జీవితాలు ఉన్నారంటే కాదు. ఆ నలుగురితో తెలుసా, రాజులు అభిషేకించు తైలం అని మారిపోవాలి, రాజుల నెత్తి మీదకి వెళ్ళిపోవాలి, యాజకుల తల మీదకి వెళ్ళిపోవాలి, గడ్డం మొదలు అంచుల వరకు పాదముల వరకు కార్చబడి తైలం అని నువ్వు మారాలని దేవుడు కాస్త నలుపుతున్నాడు. దేవుని స్తోత్రం. నలుగుట దేవుని చిత్తం. దేవుని స్తోత్రం. నలగొట్టడం దేవునికి ఇష్టం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెషయా 53 ఏముంది? ఆయన నలుగుటకు యెహోవాకు ఇష్టం. దానికి ఆగేంటి? యేసయ్య ఎంత నలిగిపోయాడు అంటే సర్వ విశ్వానికి రక్షణ విడుదల చేసే అంత నలిగిపోయాడు. దేవుని స్తోత్రం. నిన్నెందుకు నలుగుపడుతున్నాడు అంటే నీ గ్రామానికి, నీ ప్రజలకి, నీ తోటి వారికి పరిమళ తైలములను మార్చాలని నా యేసయ్య నిన్ను నలుగుకొడుతున్నాడు, గానుగులు నలుగుతున్నాడు. ఆ నలగొడుతున్న దేవునికి సంపూర్ణమైన మహిమ కలుగునుగా. ఆమేన్. గానుగులు నలుగుతుంది. ఆ తర్వాత ఎక్కడికి వెళ్తుంది తెలుసా? తైలపు కొమ్ములు వెళ్ళిపోతుంది. స్తోత్రం. ఆ తైలపు కొమ్ము ఎవరి చేతిలో ఉంటుంది తెలుసా? యాజకుడి చేతిలో ఉంటుంది. ఆ యాజకుడు ఏం చేత తెలుసా? రాజును అభిషేకించాడు. దేవుని స్తోత్రం. రాజును అభిషేకించున్నట్టు నువ్వు మారాలంటే నీలో కొంత ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. దేవుని స్తోత్రం. కొన్ని మార్పులు జరగాలి. దేవుని స్తోత్రం. ఆ మార్పు కలిగేంత వరకు దేవుడు నన్ను విడిచిపెట్టడు. దేవుని స్తోత్రం. ఎందుకు విడిచిపెట్టడు అంటే ఒకటే కారణం, ఆయన, నీవు, మనమందరము తండ్రి దేవుని బిడ్డలము, పరిశుద్ధ దేవుని యొక్క బీజముతో కలిగిన ఆయన సంతానము. దేవుని స్తోత్రం. ఈ వ్యక్తిగతంగా నేను చెప్పబడిన మాట కాదు, కీర్తన గ్రంథంలో స్పష్టంగా రాయబడింది. ఇదిగో నేను నేడు నిన్ను కలిగి ఉన్నాను, నీవు నా సొత్తు. దేవుని స్తోత్రం. మన కన్నదెవరు? మన ఎవరు సొత్తు? ఆయన సొత్తును ఆయన స్టైల్లో వాడుకుంటాడు. దేవుని స్తోత్రం. మన స్టైల్ ఉన్నదా? ఎవరి సొత్తు? ఏసే స్టైల్ ఉంటుంది. ఆయన సొత్తు కదా. ఆయన రేంజ్ ఎంత ఉంది, ఆయన ప్రభావం ఎంత ఉంది, ఆయన అభిషేకం ఎంత ఉంది, ఆయన అధికారం ఎంత ఉంది, ఆయన ఏ రేంజ్లో వాడబడ్డాడో అదే రేంజ్లో వాడుకుంటాడు. దేవుని స్తోత్రం. ఎందుకు? నువ్వు నా సొత్తు కదా నాన్న, నువ్వు నాలాగే వాడబడాలి. దేవుని స్తోత్రం. మహిమ కలుగునుగా. యేసయ్య కన్నా అద్భుతాలు ఎవరు చేశారు? తన శిష్యులే చేశారు, తన బిడ్డలే చేశారు. యేసయ్య అన్న ఆకాశాన్ని భూకంపం ఆపేశాడా? లేదు కదా. యెహోషువ కదా ఆపింది. యేసయ్య పిచ్చి మనుషులు తెలుసా? తన బిడ్డలో తనకన్నా వాడబడితే ఆయన మురిసిపోతాడు. దేవుని స్తోత్రం. నా బిడ్డలు ఎంత బాగా వాడబడుతున్నారా, నాకన్నా ఎవరైనా అభిషిక్తులు చాలా అని చెప్పి ఆయన మురిసిపోయి నేను కావాలి ఎవరెత్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గొప్ప కలుగునుగా. మనం ఎవరిని ఆనందింపజేయాలి చెప్పాలి. మన వల్ల ఎవరికి బాధ కలగకూడదు. దేవుని స్తోత్రం. నీలో ఉండవలసిన ఆశ తెలుసా? ఎప్పటికీ అయ్యా నేను నిన్ను బాధ. దేవుని స్తోత్రం. నా వల్ల నీకు ఎదురు గాయమైందా? అయితే నేనే నీ గాయాన్ని కడతాను. బైబిల్ ఏం చెప్తుంది కనుక గాయములు కొట్టువాడు అని ప్రార్థన చేస్తాం కదా. దేవుడి కృపలో వెళ్ళారా? నేను చెప్తున్న పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా చెప్తున్న మాట కనుక నీ ద్వారా యేసయ్య కలిగిన గాయం నీ ప్రార్థన జీవితం ద్వారా, క్రమమైన జీవితం ద్వారా, పరిశుద్ధమైన జీవితం ద్వారా యేసయ్యకి నీ ద్వారా కలిగిన గాయం నీవే కట్టు. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవునికి సహాయం చేస్తాడు. మనము యేసయ్య గాయములు మనము కట్టుదుముగాక, ఆయన ఆనందించునుగాక, ఆయన పరవశించునుగాక. పరవశించిన దేవుడు మన మీదికి తన అధికారముతో అభిషేకము యేసునామములో విడుదల చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మన ఆధైర్యపడక మన బాహ్య పురుషుడు కృషించున్నాను, అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడాలి. ఎందుకంటే కనుక అదే అధ్యాయంలో చెప్పబడిన మాట ఏనగా దృశ్యములు అనిత్యములు, అదృశ్యములు నిత్యములు. ఆ ఆశతో బ్రతుకుతాం, ఆ కృపతో బ్రతుకుతాం, పరలోక రాజ్యం చేరాలని ఆశతో బ్రతుకుతాం. ఈ కృప మనందరికీ విడుదల ఉన్నట్లుగా ఎలుగెత్తి
చేతులెత్తి అందరూ కూడా ఒక నిమిషము ప్రార్థనలు గడుపుదాము. ప్రార్థన చేసుకుంటాం.